హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో తమ్ముళ్ళు చూసారు కాబట్టి ఈరోజు కొంచెం ఆఫ్టర్నూన్ ఆర్ఎల్స్ ఈవినింగ్ వ్లాగ్ లాగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ అక్కడ పక్కన వర్క్ అవుతుంది. లాస్ట్ నైట్ కొంచెం స్లేట్స్ వర్క్ ఉంటే నేను ఎలా ప్లాన్ చేసుకొని స్లేట్స్ చేస్తానో చూపిస్తాను. దాంతోపాటు కొంచెం బయటకు వెళ్ళి షాపింగ్ చేసే పని ఉంది. అవన్నీ మీరు ఈరోజు మా డిన్నర్ ఇదంతా చూస్తారు. యుక్తిక అయితే పడుకుంది. పడుకున్నప్పుడు నేను చేసే పని ఏంటంటే ఆర్డర్స్ వర్క్ చూసుకుందాం, లేదు అని అంటే ఇలాగ సెకండ్ ఛానల్ పెట్టాను కదా డిఐవై విత్ కిట్టు అని, దానికి సంబంధించిన కంటెంట్ షూట్ చేస్తూ ఉంటాను. ట్రైపాడ్ పెట్టా, అందుకే కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా. సో నేను హనుమాన్ జయంతి స్పెషల్కి ఇలాగ చేశాను అనమాట. నాకు ఎంత నచ్చిందంటే లిటరలీ ఐ ఫెల్ట్ సో 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 హ్యాపీ. దిస్ వాజ్ లైక్ ఏంటంటే వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ నేను చేశాను అని. ఎన్ని చేసినా చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ బై ద వే ఆ వీడియో అంతగా వెళ్ళలేదు. నాకు నచ్చింది ఏదైనా మంచిగా ఉంది అని అంటే మనకి బయట వాళ్ళ నుంచి అంత కాంప్లిమెంట్స్ కానీ ఆర్ఎల్స్ వాట్ వి సే యాక్సెప్టెన్స్ అలా రాకపోవచ్చు. సంథింగ్ లైక్ దిస్ వీడియో, ఇది కూడా అలాగే అయ్యింది. కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. 2-3 టైమ్స్ చెక్ చేశాను ఏంటి వీడియో ఎలా వెళ్తుంది ఏంటి అని, బట్ అంత వెళ్ళలేదు. ఇట్ డిడెంట్ వర్క్, నో డౌట్. బట్ నాకైతే మాత్రం బాగా నచ్చింది. సో టీ అయితే పెట్టుకున్నాను. నేను రోజు 4 o'clock కల్లా, బిఫోర్ 4 అన్నా పర్లా, 3:30 to 4 మధ్యలో టీ అయితే తాగేస్తాను. బికాజ్ నాకు పడుకునే అలవాటు లేదు. మధ్యాహ్నం మనం లేసేదే లేట్గా లెగుస్తాం. అలాంటిది ఇంకా మళ్ళీ పడుకుంటే డే అయిపోయినట్టే. మైక్లో మాట్లాడితే ఫ్యాన్ ఆన్ చేయకూడదు. చూడండి ఎంత చెమట పోస్తుందో. నాకు హేట్ సమ్మర్స్ అనమాట. అస్సలు ఇష్టం ఉండదు సమ్మర్ అంటే, ఎందుకో తెలీదు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కానించి, డెలివరీ అయిన కానించి అస్సలు ఈ ఒక్కపోతనానికి ఉండడానికి నాకు ఇదయ్యేది కాదనమాట. ఇప్పుడు అలాగే ఉంటుంది. డెలివరీ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఏదేదో మాట్లాడుతున్నాం, ఇలాగ ఉంటుంది మనం వ్లాగింగ్ చేస్తే. నిజంగా కొంతమంది అప్రిషియేట్ చేయాలి. ఆన్ ద స్పాట్ ఎంత బాగా మాట్లాడతారంటే లిటరల్లీ. లేదు ఆర్డర్స్ రిలేటెడ్ ఏ వర్క్ అయినా నేను 25 పెట్టుకున్నాను ఇప్పుడు, బికాజ్ పెయింటింగ్స్ అనే. సో ఈరోజు మార్నింగ్ నాకు పార్సెల్స్ వచ్చాయి. ఐ ఓపెన్ హియర్. దాంట్లో పెయింట్స్ ఉన్నాయన్నమాట. నేను డిఐవైస్కి కానీ ఆర్డర్స్ కానీ ఏ పెయింట్స్ యూజ్ చేస్తున్నానని చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద సపరేట్గా ఇప్పుడే వీడియో షూట్ చేసుకున్నాను. యూ కుడ్ సీ మై ట్రైపాడ్ హియర్. సో అవన్నీ తీసాను కాబట్టి ఇప్పుడు పెట్టాలి. సో ఇలా చూసుకుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. మై న్యూ పెయింట్స్. సో అలాగే యుక్తికకు ఒక డ్రెస్ వచ్చింది. ఈరోజు ఈవినింగ్ అది వేస్తాను, చూపిస్తాను ఉండండి. ఇప్పుడే ఒక 2 minutes. లెట్ మీ ఫిక్స్ మై ఫోన్ టు ద ట్రైపాడ్. సో కాటన్ది ఇలాగా చెక్స్లా వస్తున్నాయి కదా, ఇప్పుడు అది తీసుకున్నా వేద్దామని. నాకు ఇలాంటివి ఇష్టము, ట్రై చేద్దాము, యూనిక్గా ఉంది కదా అని. అరౌండ్ 250 ఆ రేంజ్లోనే వచ్చింది. సో కొంచెం పెద్ద సైజే తీసుకున్నా. ఎనీవే మా బుడ్డది తాడి చెట్లాగా పొడుగ్గానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మేబీ ప్యాంట్ చిన్నగా ఏమంటారు పెద్దగా అవ్వచ్చు. ఈరోజు ఈవినింగ్ షాపింగ్ వెళ్ళేటప్పుడు ఇది వేద్దాము. ఇప్పుడైతే నేను ఆర్డర్స్ వర్క్ స్టార్ట్ చేయాలి. టైం అయిపోతుంది బికాజ్ ఈవినింగ్స్ ఆ పార్సల్స్ని డిస్పాచ్ చేయాలి కాబట్టి అర్జెంటుగా. ఇప్పుడు ఎలాగో పెయింట్స్ యూజ్ చేసేస్తాను, మళ్ళీ అవ్వదు వీడియో అని ఇప్పుడు వీడియో షూట్ చేసుకున్నాను. ఇలా ఉంటుంది. ఒక ప్లాన్ అనుకుంటే మధ్యలో ఇంకో ప్లాన్ తీసుకొచ్చి మొత్తానికి చెడగొట్టేస్తాము. లాస్ట్కి ఏ పని అవ్వదు. సో అదనమాట. అది ఎడిటింగ్ చేసేసి రిలీజ్ చేయాలి. ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. పాడ్కాస్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఐ మీన్ ఎవ్రీవన్ చేస్తున్నారు. కానీ నేను స్టార్టింగ్ నుంచి నాకు పాడ్కాస్ట్ అంటే ఇష్టం. ఎందుకంటే ఏంటంటే మనం అంత అటెన్షన్ ఇచ్చి మొత్తం ఆ వీడియో అంతా చూడాల్సిన అవసరం ఉండదు. వీ కెన్ జస్ట్ లిసన్ అండ్ డూ అవర్ వర్క్. పని అయిపోతుంది అండ్ పక్క నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసిన వాళ్ళు అవుతాము. నాలా ఎంతమంది ఈ పాడ్కాస్ట్ వినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. సాంగ్స్ వింటాను, బట్ ఆ సాంగ్స్ తర్వాత కొంచెం సేపు తర్వాత వినబుద్ధి అవ్వదు కదా. సో ఇంకా నేనైతే పాడ్కాస్ట్ ఫాలో అవుతూ ఉంటాను.
పెద్దగా పర్టికులర్గా ఇదే అనేం కాదు, అన్నీ కవర్ చేస్తాను నిజంగా. యాక్టర్స్ రిలేటెడ్ నుంచి ఇంకా హెల్త్, ఇన్వెస్ట్మెంట్, పేరెంటింగ్, రిలేషన్షిప్ రిలేటెడ్ ఇలా అన్నీ చూస్తాను. ఎక్కువగా రా టాక్స్ అండ్ ప్రేమాది జర్నలిస్ట్ ఛానల్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఇలా పనిచేస్తున్నాను లేదా మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి, అండ్ యుక్తిక కూడా లేచిపోయింది ఆఫ్టర్నూన్ నాప్ నుంచి. మహా అయితే యుక్తిక ఆఫ్టర్నూన్ 2 hours అలా పడుకుంటుంది అనమాట. ఆ 2 hours ఎయిదర్ నేను వీడియో షూటింగ్ ఏమైనా ఉన్న ఆర్డర్స్ రిలేటెడ్ కానీ, లేదు అని అంటే డిఐవై రిలేటెడ్ ఇవన్నీ, ఆరల్స్ ఇంకా కాదు అని అంటే ఎడిటింగ్ కూడా చేస్తాను, వాయిస్ ఓవర్స్ అవి. పర్లేదు, ఇన్ అ డే నాకు 3 to 4 hours వర్క్ కంప్లీట్ అవుతుంది వెన్ దెర్ ఆర్ నో అర్జెంట్ ఆర్డర్స్. నిజంగా చెప్తున్నా, నేను అర్జెంట్ ఆర్డర్సే తీసుకోవడం మానేశాను. 10 to 15 days ఉంటేనే ఆ టైం గ్యాప్ తీసుకుంటున్నాను, లేకపోతే నేను అసలు ఆర్డరే యాక్సెప్ట్ చేయట్లా, ఆ డబ్బులు రాకపోయినా పర్లేదని. బికాస్ దోస్ ఆర్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. నేను ఈ ఆర్డర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 3 months, అరౌండ్ 3 months అవుతుంది. ఈ ఫస్ట్ 1.5 month అయితే మాత్రం నాకు అసలు ఏమీ తెలిసేది కాదు. ఏం ఆర్డర్స్ తీసుకోవాలి, వచ్చింది పోగొట్టుకోకుండా చేయాలి అని చాలా స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది పడ్డాను. లేటర్ ఆన్ ఐ గాట్ టు నో దట్ స్ట్రెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది ఆ బటన్ నీ చేతిలో ఉంది కాబట్టి యూ నో, అంటే ఎగ్జాక్ట్గా ఆర్డర్ మెటీరియల్ కోసము 1 or 2 days పడుతుంది, మేకింగ్కి 1 or 2 days పడుతుంది. సో మనం షిప్ చేసేసరికి వాళ్ళకి 4-5 days డెలివరీ అవుతుంది. అలా చూసుకున్నా మీరు 10 to 15 days గ్యాప్ అనేది ఉండడం చాలా మంచిది. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా మనకి కవర్ అవుతాయి ఆ పీరియడ్ అనేది ఉంటే. సో నేర్చుకున్నాను కాబట్టి నేను సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి, సో ఫైనల్లీ ఆల్ 3 slates కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటి పని మీద యుద్ధం చేయాలి. బట్టలు సర్దాలి, అంట్లు తోమాలి, కొంచెం ఇల్లు క్లీన్ చేయాలి. సో ఎవ్రీడే క్లీన్ చేయడం, మళ్ళీ చెదరా బదరా తీయడం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం. బట్ ఇట్స్ ద వర్క్ వీ హ్యావ్. సో అదనమాట. ప్రజెంట్ నన్ను టీ ఎంజాయ్ చేయనివ్వండి. ఏదో చేయాలనుకోకు. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ యుక్తిక. నిజం, సెకండ్ ఛానల్ కూడా నాకు అందుకే కుదిరింది. చాలామంది అనుకుంటున్నారు, అక్క మీరు 2 channels రన్ చేస్తున్నారు, చిన్న పిల్లు ఉంది అండ్ మీది సింగిల్ ఫ్యామిలీ, ఇల్లు కూడా చూసుకోవాలి అండ్ ఆర్డర్స్ అవి చేస్తున్నారు, ఎలా టైం సెట్ అవుతుంది, ఎలా ఇవన్నీ చేస్తున్నారని. కరెక్ట్గా చెప్పాలి అని అంటే, మీరు గమనించుంటే నేను సెకండ్ ఛానల్ అనేది మనకి మే 10th తర్వాత పెళ్ళిళ్ళు లేవు, ఆఫ్ సీజన్. సో ఆ పీరియడ్లో నేను స్టార్ట్ చేశాను. దానివల్ల నాకు ఒకేసారి ఈ సెకండ్ ఛానల్ బర్డెన్గా అనిపించకూడదు అని ఆ టైం పీరియడ్ చూస్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను. సో 1 month అయిపోయింది, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అరౌండ్ 5K followers అలా వచ్చారు, విచ్ ఇస్ టూ గుడ్. అదే చెప్తున్నాను, మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు అంటారా, మనము ఏం చేసినా చేయకపోయినా ఎవ్రీడే విల్ నాట్ బి ద సేమ్, కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. నిజంగా ఒక్కొక్కసారి ఇసుకు వచ్చేస్తుంది అనమాట, ఏంట్రా బాబు అని. ఎస్పెషల్లీ నాకు ఇల్లు చాలా నీట్గా ఉండాలి. సో ప్రతిరోజు ఇదే వర్క్ కాబట్టి తీయడం పెట్టడం దీంట్లోనే విసుకెక్కిపోతాను. గివప్ ఇవ్వాలని అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. అది ఈ ఫీల్డ్ అనే కాదు, మనం ఏదైనా చేసినా ఒక పాయింట్లో అనిపిస్తుంది ఎందుకు ఇదంతా అని. సో కుదిరితే 1 lakh subscribers అయినప్పుడు ఇంకా రియల్ అండ్ రా టాక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మాట్లాడడానికి ట్రై చేస్తాను. వదిలేదు, ఇట్రా. ఏది ఏంటి ఏమైంది చెప్పు, బాగాలేదా? బాగుంది, పిచ్చి మొక్కం నాన్న, బాగుంది. క్లాప్స్. ఏంటి సూపర్
బాగుందమ్మా అని సూపర్. వస్తే ఏమే బాగుంది. మన ఆచలమా షూ వేసుకోవా? వావ్ ఏ హాయ్ థ్యాంక్ యూ. ప్రీటీ లిటిల్ బేబీ. ఏ రోజు డిస్పాచ్ ఉంటే ఆ రోజే మేము ప్యాకింగ్ అవన్నీ చేస్తాము. కొంతమంది లాస్ట్ మినిట్ వరకు అడ్రస్లు పెట్టరు, సో అలా మిగిలిపోతూ ఉంటాయి. మా హస్బెండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అనమాట, ఈయనే చూసుకుంటారు. ఇంకా వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేసుకుంటాను. ఆ రోజైతే క్లీనింగ్ అది అవ్వలేదు ఈవినింగ్, బికాజ్ మేము మళ్ళీ మాల్కి వెళ్ళే పని ఉంది కదా, షాపింగ్కి లేట్ అయిపోద్ది అని అట్నుంచి వచ్చి వర్క్ చేసుకుందామని ఇంక వదిలేసాము. నాకు ఒక పక్క టైం అయిపోతుంటే ఇది చూడండి ఎలా చేస్తుందో. బయటికి ఎవరైనా క్యాట్ తీసుకెళ్తారా? క్యాట్ లోపల పెట్టేస్తారా? లేకపోతే నేను వెళ్ళిపోతాను. కానీ డోర్ క్లోజ్ చేసి దీన్ని పెట్టేసి బూచి వస్తుంది. క్యాట్ ప్లేస్లో పెట్టేసి రావాలి. క్యాట్ పెట్టేసి రా కన్నా, నువ్వు వచ్చి బయటికి క్యాట్ పెట్టేసి రా. ఓకే. ఆ డ్రెస్ వేసినప్పుడు ఏడ్చింది మామూలుగా కాదు. నేను రాగా క్లిప్స్ అలాగే పెట్టేసా. యాక్చువల్ ప్లాన్ వచ్చేసరికి కొంచెం ఎర్లీగా బయలుదేరి విల్ హ్యావ్ షాపింగ్ అండ్ డిస్పాచ్ ఇవన్నీ చూసుకొని డిన్నర్కి వెళ్దాము. సో మనకి ఒక ఈవినింగ్ మంచిగా టైం స్పెండ్ అవుతుంది అన్నది ప్లాన్. కానీ యాజ్ యూజువల్గా లేట్గా బయలుదేరాము. ఆ రోజు వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి థింగ్స్ ఇంకా డిలే మోడ్లోనే వెళ్తాయి. అదేంటో తెలీదు, కెమెరా లేనప్పుడు పనులు అనేవి ఒక రకంగా స్పీడ్లో నడుస్తే, కెమెరా ఉంటే ఇంకో రకం స్పీడ్లో నడుస్తుంది. సో అదనమాట. ఇంకా ఎలా అయితేనే ఫస్ట్ పార్సల్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళి మనము పార్సిల్ ప్యాక్ చేసి ఐటెం ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పార్సల్ ఆఫీస్కి వెళ్ళేదాకా ఒక టెన్షన్ ఉండే, పార్సల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే పిన్ కోడ్ అవైలబుల్గా లేదంటారు, ఈవెన్ సర్వర్ లోగా ఉందని ఒక 2-3 టైమ్స్ తిప్పించుకునేటట్టే ఉంటుంది. కొన్ని చేయాలంటే కొన్ని తప్పవు. సో అలా అనమాట. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అక్కడే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్ అండ్ డైపర్స్ అవన్నీ నేను తీసుకున్నాను. ఈవినింగ్ పూట నేను యుక్తికాకి జస్ట్ పాలు అండ్ ఏదో ఒక స్నాక్ ఇచ్చేస్తున్నాను. ఎదర్ ఇట్స్ ఆమ్లెట్ అవనియండి, ప్యాన్ కేక్ అవని, మకానా, పాప్కార్న్ ఆరెల్స్ బిస్కెట్స్ లాంటివి ఇలా సింపుల్గా పెట్టేసుకుంటున్నాను. అండ్ డిన్నర్ వచ్చేసరికి 8:30 to 9 ఆ పీరియడ్లో తినిపించేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవుతుంది అని. అండ్ ఏంటంటే ప్రతిసారి నేనే తినిపించేయడం, ఈవెన్ నేను అనుకుంటే ఆ ఈవినింగ్ కూడా ఏదో హెల్తీగా చేసి నా చేతులతో తినిపించి మొత్తం అంతా ఆ మీల్ అనేది ఫినిష్ చేయించేయచ్చు. బట్ నాకు అలా చేయబుద్ధి అవ్వక ఇంకా సరే అన్ని మీల్స్ కాకపోయినా ఇలాగా 1 మీల్ ఇన్ డే వదిలేస్తే దాని చేత్తో అది తింటుంది అండ్ దానికి ఎంత పడుతుందో అంత తింటూ ఉంటుంది కదా అని ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు జరిగే పేరెంటింగ్ స్టేట్ ఆర్ స్టైల్లో అయితే నేను చేసేది రాంగే, కానీ అట్ ద ఎండ్ నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నేను అనుకున్న వాటికి తగ్గట్టుగా చేయాలని అంటే ఐ చూస్ మై స్టైల్. కాబట్టి మన పేరెంట్స్ ఎలా చేసేవారు, మీల్ అనేది మన చేతులతో పెడితే ఎక్కువ తింటారు కదా అని తినిపించి పైనుంచి ఏమైనా స్నాక్స్ లాంటివి ఇచ్చేవారు. మెయిన్ మీల్స్ అయితే మన చేతికి ఎక్కువగా ఇచ్చేవారు కాదు. సో నేను అలాగే చేస్తాను. మీరు ప్రజెంట్ ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. డిన్నర్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదు, బట్ వి ఎంజాయ్డ్ దట్ డిన్నర్. మంచిగా స్టార్టర్స్, మెయిన్ కోర్స్. మేము బయటకు వెళ్తే ఎక్కువగా నాన్ వెజ్ తింటాము, సో నాన్ వెజ్ చక్కగా ఎంజాయ్ చేసాం. ఇంకో విషయం ఏమైందంటే ఆ రోజు బండి ఆగిపోయింది. బట్ గుడ్ లక్ ఏంటంటే 1/2 కిలోమీటర్ టు ద పెట్రోల్ బంకే బండి ఆగిపోయింది. ఇంకా ఏదోలాగా చేసుకొని పెట్రోల్ కొట్టించుకొని ఇంటికైతే వచ్చేసాము. యుక్తిక కొంచెం రెస్టారెంట్లో మంచిగా లైట్గా అన్నీ లాగించింది అనమాట. పాపడ్, స్టార్టర్లో చిన్న పీస్, కొంచెం కర్రీతో మిక్స్ చేసిన జీరా రైస్ అలా అయితే తినింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టాపప్ మీలే కాబట్టి మా హస్బెండ్ తినిపిస్తా అన్నారు. తినిపించేసి ఇంకా రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. లైట్స్ అవన్నీ ఆఫ్ చేస్తే అదే పడుకుంటుంది కదా అని. ఇంకా నేనైతే బట్టలు కూడా మార్చుకోకుండా ఇంటి పని స్టార్ట్ చేశాను. బికాజ్ నాకు తెలుసు వన్స్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దామంటే అది ఇంకా అవ్వదు.
సో వెంటనే ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని అంట్లన్నీ తోమేసి గట్టయితే క్లీన్ చేసేసుకున్నాను. సో నౌ రీఫ్రెష్ అనమాట. మ్యాక్సిమం నేను నైట్ పూటే పడుకునే ముందు మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకుంటాను. బికాజ్ ఎలాగో మనం మార్నింగ్ లేట్గా లెగుస్తాం కాబట్టి, సో లేచిన వెంటనే నాకు ఏ పని ఉండకూడదు. దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్. నేను ఎక్కువగా అదే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా ప్రజెంట్ అయితే యుక్తికాకి హాలిడేస్ కాబట్టి ఈ రొటీన్ అయితే నడుస్తుంది. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే డిఫరెంట్ రొటీన్, ప్రతిదీ ముందుకి పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్రమ్ మార్నింగ్ లెగిసిన కానించి స్లీప్ టైం వరకు ప్రతిదీ. అప్పుడు ఇంకో రొటీన్ అండ్ డే ఉంటుంది. మొత్తం అంతా పని అయ్యేసరికి అరౌండ్ 12:15 అయిపోయింది. మా హస్బెండ్ యుక్తిక ఆల్రెడీ స్లెప్ట్. నేను ఒక్కదాన్నే మిగిలాను. ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ చేసుకొని ఇంకా పడుకోవాలి. దాట్స్ మై ఈవినింగ్ వ్లాగ్. నచ్చితే ఫాలో అవ్వండి.